ఇవాళ మనం బూట్స్ట్రాప్ తోటి ఏ విధంగా ఒక స్టాండర్డ్ వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో దీంట్లో అంతకుముందు ఉన్నటువంటి ఈ డాటాను మొత్తం నేను తీసేస్తున్నా. తీసేసి సో మనకు గూగుల్ క్రోమ్లో ఇక్కడ బూట్స్ట్రాప్ ఉంది కదా. సో బూట్స్ట్రాప్కు సంబంధించింది వెబ్సైట్ ఉంది కదా మనకు. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీంట్లో కాంపోనెంట్స్ ఉంది కదా, కాంపోనెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నావ్ బార్ అని కనిపిస్తాయి. నావ్ బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇగో ఈ కోడ్ని మనం నావ్ బార్ హోమ్ ఫీచర్స్ ప్రైసింగ్ డిజేబుల్ అనే దాన్ని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసి ఇక్కడ మన యొక్క అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఉన్నాయా. సో లైవ్ సర్వర్ మీద క్లిక్ చేస్తున్నాయి. ఇక్కడ రైట్ క్లిక్లో హాంబర్గర్ మెనూ ఉందిగా, దీన్ని క్లిక్ చేయగానే హోము ఫీచర్స్ ప్రైసింగ్ డిసేబుల్డ్ అని వచ్చింది. సో దీంట్లో మనం ఈ ఆప్షన్స్ మనకు తగ్గట్టుగా చేంజ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒకటి ఫొటోస్ అని, అదేవిధంగా ఇంకొకటి వీడియోస్ అని, సో ఈ లాస్ట్లో ఉన్నదాన్ని నేను డిలీట్ చేస్తున్నాను, మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చెక్ చేస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్లో నావ్ బార్ దీనికి చూడండి హోము ఫొటోస్ వీడియోస్ ఉంది. సో ఇప్పుడు మరి దీంట్లో ఏదైనా డాటాను యాడ్ చేద్దాం. సో డాటాను యాడ్ చేసి ఓన్లీ బూట్స్ట్రాప్ తోటే, మనం సిఎస్ఎస్ రాకుండా బూట్స్ట్రాప్ తోటే దీన్ని ఏ విధంగా స్టైల్ చేద్దామో చూద్దాం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈజీగా మన యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీనికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దీంట్లో ఒక వికీపీడియా, సో వికీపీడియా అని టైప్ చేసి సో దాంట్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ పేస్ట్ చేసి మీకు చూపెడతాను. సో ఇక్కడ నేను ఇండియా అనేది టైప్ చేసాను. సో దాంట్లో డాటా నేను కాపీ చేసాను. కాపీ చేసి విఎస్ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఈ నావ్ అయిపోయిన తర్వాత, సో నావ్ అయిపోయిన తర్వాత డివ్ అని ఒక ఎలిమెంట్ తీసుకొని, డివ్ అనే కంటైనర్ ఎలిమెంట్ తీసుకొని దాంట్లో H1 హెడ్డింగ్ ఎలిమెంట్ H1 తీసుకొని దాంట్లో కంటెంట్ డాటా అని ఇస్తున్నా, దాని యొక్క నేము కంటెంట్ డాటా అని కంటెంట్ అని ఇచ్చేసి సో పారాగ్రాఫ్ ఎలిమెంట్లో సో ఇప్పటి వరకు మనం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసిన తర్వాత సో దీన్ని Ctrl+S రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఇక్కడ చూడండి కంటెంట్ ఈ విధంగా మనకు వచ్చింది. సో అదే విధంగా సో ఇంకొకటి ఫోటోగ్రఫీ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. ఫోటోగ్రఫీ, ఫొటోస్ గురించి ఫోటోగ్రఫీ. సో ఈ ఫోటోగ్రఫీ దాంట్లో మీరు ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా డాటాను మీరు పెట్టుకోవచ్చు. సో ఫొటోస్ తోటి పెట్టుకోవాలంటే ఆ ఫొటోస్కి మనం యూఆర్ఎల్స్ని క్రియేట్ చేయాలి. సో ఆ యూఆర్ఎల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో రేపటి దాంట్లో తెలుసుకుందాం. యూఆర్ఎల్స్ని cloudinary.comలో క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఇమేజ్కి ఒక యూఆర్ఎల్ తెచ్చుకొని ఆ యూఆర్ఎల్ని మనం మనకి వెబ్సైట్లో పెట్టుకోవాలి. సో అదంతా కొద్దిగా ప్రాసెస్ ఉంటుందని సో అది తర్వాత చెప్తా. సో దీని యొక్క నేను ఫోటోగ్రఫీని దీని యొక్క డాటాను కాపీ చేసి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకోండి. ఇంకొక డివ్ తీసుకొని దీంట్లో H1 ఈక్వల్ టు ఏం డాటా ఇది ఫొటోస్ కదా. సో ఇక్కడ నేను ఫొటోస్ అనే ఇస్తున్నా. ఫొటోస్ డాటా వాట్ ఎవర్ ఫొటోస్ డాటా అని ఇచ్చేసి
ఇక్కడ పారాగ్రాఫ్ దాంట్లో సో మనం ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో దీన్ని సేవ్ చేసేసి కావాలంటే అవుట్పుట్ కూడా చెక్ చేయండి. కంటెంట్ నెక్స్ట్ ఫోటో డస్ డాట్ నెక్స్ట్ వీడియోస్కు సంబంధించినటువంటి వీడియో డాటా నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. దెన్ దీన్ని కూడా మనం ఇక్కడ మన యొక్క వెబ్సైట్లో మన యొక్క వెబ్ పేజ్లో నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకొని దాంట్లో h1 అనే ఎలిమెంట్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇది దేనికి సంబంధించిన డాటా అనేది మనకు ఈజీగా అర్థం కావడానికని ఇక్కడ నేను h1 అనేటువంటి ఎలిమెంట్లో రాస్తున్నా వీడియో డాటా అని. అండ్ ఇక్కడ మనం కాపీ చేసినటువంటి దాన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్లో పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు కావాలంటే దీని యొక్క అవుట్పుట్ను కూడా మనం చెక్ చేయండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కంటెంట్ నెక్స్ట్ ఫొటోస్ డాటా నెక్స్ట్ వీడియోస్ డాటా ఉంది. సో ఫొటోస్ డాటాలో కావాలంటే ఇంకా కొంచెం డాటాను కూడా మీరు పేస్ట్ చేయండి. సో ఫోటోగ్రఫీ డాటాలో ఇంకా కొద్దిగా డాటా నేను యాడ్ చేస్తున్నా. ఫొటోస్ డాటాలో నేను ఇంకొక డాటాను యాడ్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనము ఎటువంటి సిఎస్ఎస్ రాకుండా సో దీన్ని మనం ఏ విధంగా స్టైల్ చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ h1 డాటాలో క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ కదా, టెక్స్ట్ హైఫన్ ప్రైమరీ అని ఇక్కడ నేను టెక్స్ట్ ప్రైమరీ అనే దాన్ని ఇచ్చి దాన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్లో చూడండి కంటెంట్ ఓకేనా. సో మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా. సో దీన్ని కావాలంటే రైట్ సైడ్కి తీసుకురావడానికి టెక్స్ట్ ప్రైమరీ ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ సెంటర్ అనే దాన్ని కూడా నేను ఇక్కడ వాడుతున్నా, టెక్స్ట్ సెంటర్. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో కంటెంట్ అనేది ఏమైంది మిడిల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డాటాని క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ క్లాస్ సక్సెస్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ డాటాని మన యొక్క అవుట్పుట్లో చూసినట్టయితే ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యింది. నెక్స్ట్ అదేవిధంగా సో మిగతా ఫొటోస్ డాటా అయినా సరే దాన్ని కూడా మనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ డేంజర్ అని ఇస్తున్నా. ఇక్కడ కంట్రోల్ ఎస్ దీని యొక్క అవుట్పుట్ చెక్ చేయండి. కావాలంటే ఫొటోస్ డాటా దీన్ని ఇప్పుడు రైట్ సైడ్లోకి చేంజ్ చేయడానికి టెక్స్ట్ ఇంతకుముందు మనం సెంటర్కి ఇస్తాం కదా, ఇప్పుడు మనం రైట్కి ఇద్దాం, టెక్స్ట్ రైట్ అని ఇస్తున్నా. సో టెక్స్ట్ రైట్ అని ఇవ్వగానే మనకి ఏమవుతుందో ఇక్కడ చెక్ చేద్దాం. సో దీన్ని సేవ్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్లో చూడండి ఫొటోస్ డాటా అనేది రైట్ సైడ్కి వచ్చేసింది. సో అదేవిధంగా మన యొక్క పారాగ్రాఫ్ డాటాను కూడా క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇన్ఫో అని లేకపోతే సో టెక్స్ట్ ప్రైమరీ అని ఇస్తున్నా. సో దీని యొక్క అవుట్పుట్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియో డాటాను మీరే చేయండి. అండ్ ఇక్కడ సో ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఏం రావట్లేదు, వీడియోస్ మీద క్లిక్ చేస్తే ఏం రావట్లేదు. సో ఫొటోస్ మీద క్లిక్ చేసినప్పుడు ఫోటో డాటాకి, అదేవిధంగా వీడియోస్ మీద క్లిక్ చేసినప్పుడు వీడియో డాటాకి వెళ్ళడానికి మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మనకు ఇక్కడ ఫొటోస్ అనే నాలుగు దాంట్లో ఫొటోస్ ఉన్నాయా, అక్కడ మనం దానికి ఫొటోస్ అని ఇస్తాం. సో ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, కాకపోతే మనకు కన్వెంట్ అదేవిధంగా హోమ్లో హోమ్ అని ఇస్తున్నా. ఇక్కడ మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, కాకపోతే కన్వీనియంట్గా ఉండడం కోసం దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం
నేను వాటికి సంబంధించినటువంటి నేమ్స్ ఇస్తున్నా వీడియోస్. సో సేవ్ చేయండి. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఈ డివ్వులు రాసినామో డివ్వులలో రాసినామో సో అక్కడ ఐడి ఈక్వల్ టు ఏమని ఇవ్వాలి. సో ఇది హోమ్కు సంబంధించింది కాబట్టి ఫస్ట్ దానికి హ్యాష్ హోమ్ అని ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఐడి ఈక్వల్ టు నెక్స్ట్ ఇది ఫోటోకి సంబంధించింది కదా, అందుకోసమని ఫొటోస్ మనం పైన ఏమి ఇచ్చినాం ఫొటోస్ అని ఇచ్చినాక ఫొటోస్ అని ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ దాంట్లో డివ్ అనే ఎలిమెంట్లో సో ఐడి ఈక్వల్ టు హ్యాష్ వీడియోస్ ఉంది కదా, వీడియోస్ మీద వీడియోస్ అని ఇవ్వండి. సో ఇప్పుడు చెక్ చేద్దాం మన యొక్క డాటా ఏ విధంగా అనేది. సో ఇప్పుడు చూడండి, ఫొటోస్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ఏం రాలేదు. వీడియోస్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ కూడా ఏం రాలేదు. ఎందుకు రాలేదు? సో ఇక్కడ ఐడి అని ఉంది కదా, సో ఐడికి ముందట మనం హ్యాష్ అనేది తీసేసేయండి. సో అక్కడ మనం చేసినటువంటి మిస్టేక్ ఏంటి అంటే సో ఐడి తర్వాత హ్యాష్ని తీసేసి ఇప్పుడు చెక్ చేయండి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇక్కడ నేను ఫొటోస్ ఉన్నాయా, ఫొటోస్ మీద క్లిక్ చేస్తాను, ఫొటోస్ డాటా మీకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేస్తున్నా, సో వీడియో డాటా మీకు వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మనం సో ఈ డాటా మీకు రాగానే మళ్ళీ మనం బ్యాక్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బ్యాక్ స్క్రోల్ చేయకుండా ఒక బటన్ని పెట్టుకొని ఆ బటన్ని క్లిక్ చేయగానే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళేటట్టు చేయడానికి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ప్రతి దాంట్లో కూడా ఒక బటన్ ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం. సో బటన్ ఎలిమెంట్ని క్రియేట్ చేసి గో టు ఫొటోస్, సో క్లిక్ చేసి దీన్ని స్టైలింగ్ చేద్దాం. తెలుసు స్టైలింగ్ చేయడానికి క్లాస్ ఈక్వల్ టు బటన్ గోచ్ కాబట్టి btn ప్రైమరీ అనేది ఇక్కడ మనం ఇస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఫొటోస్ ఉంది కదా, దీంట్లో అయిపోయిన తర్వాత బటన్ ఎలిమెంట్ కదా, సో బటన్ ఎలిమెంట్కి గో టు హోమ్ అని ఇస్తున్నా. క్లాస్ ఈక్వల్ టు btn ప్రైమరీ కాదు వేరే అంతకుముందు దాంట్లో ప్రైమరీ ఇచ్చినాం కదా, ఇక్కడ మనం డేంజర్ ఇద్దాం. సేవ్ చేయండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇక్కడ చూడండి గో టు ఫొటోస్, గో టు హోమ్ అండ్ వీడియో డేటాలో కూడా మనం ఇంకొకటి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ గో టు ఫొటోస్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఏమైనా వెళ్తుందా, ఏం కూడా వెళ్ళట్లేదు. సో మరి ఈ విధంగా ఎందుకు అయింది? సో మరి దాన్ని ఇక్కడ గో టు ఫొటోస్ మీద ప్రెస్ చేయగానే గో టు ఫొటోస్కి వెళ్ళేటట్టు, అదేవిధంగా గో టు హోమ్ అనగానే గో టు హోమ్కి వెళ్ళేటట్టు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ గో టు ఫొటోస్ ఉందా, గో టు హోమ్లో గో టు ఫొటోస్ ఉందా, గో టు వీడియోస్ మీద క్లిక్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొక బటన్ ఎలిమెంట్ క్రియేట్ చేసి గో టు హోమ్ అని ఇచ్చేసి సో ఇప్పుడు మనం ఆ బటన్ ప్రెస్ చేయగానే అవి ఆ రెస్పెక్టివ్ వాటికి వెళ్ళడానికి సో ఈ బటన్స్ని మనం ఏం చేయాలంటే యాంకర్ ఎలిమెంట్ని వీటికి యాడ్ చేయాలి. సో దాన్ని యాడ్ చేయడానికి ఇక్కడ చూడండి, సో ముందట యాంకర్ ఎలిమెంట్ ఇస్తున్న యాంకర్ ఎలిమెంట్ ఏ అని ఇచ్చేసి దీన్ని కట్ చేసి లాస్ట్లో పేస్ట్ చేయండి. సో ఇచ్చేసి ఇక్కడ
హెచ్రెఫ్ ఈక్వల్ టు, సో దేనికైతే వెళ్ళాలి, ఇక్కడ గో టు వీడియోస్ ఉందిగా, సో వీడియోస్ అనేటువంటి ఐడి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సో ఇక్కడ బటన్ ఉందిగా, సో దీనికి కూడా మళ్ళీ ఏం చేయాలి మనం, యాంకర్ ఎలిమెంట్. సో ఈ యాంకర్ ఎలిమెంట్లో Ctrl+C ఏం చేయాలి, ఇక్కడ దీంట్లో మనం హెచ్రెఫ్ ఈక్వల్ టు ఏమని ఇవ్వాలి, యాష్ గో టు హోమ్ ఉందిగా, ఇక్కడ హోమ్ అని ఇద్దాం, హోమ్ అని ఇద్దాం. నెక్స్ట్ దాంట్లో కూడా హెచ్రెఫ్ యాంకర్ ఎలిమెంట్ ఉందిగా, సో ఈ యాంకర్ ఎలిమెంట్ని మనం హెచ్రెఫ్ ఈక్వల్ టు, ఇక్కడ హోమే కదా ఇది కూడా, సో హోమ్ అని ఇద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంటెంట్ ఉంది, ఫోటో స్టార్ట్ ఉంది, గో టు హోమ్, ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి మనం ఫొటోస్కి వెళ్దాం. సో ఫొటోస్కి వెళ్ళగానే మనకు ఫొటోస్ డాటా ఎక్కడైతుందో అక్కడికి వెళ్దాం. ఇప్పుడు గో టు హోమ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి హోమ్కి వచ్చింది. అండ్ హోమ్కి వచ్చినాక గో టు వీడియోస్ ఉంది కదా, వీడియోస్ మీద క్లిక్ చేద్దాం. సో ఆటోమేటిక్గా వీడియో డాటాకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ గో టు హోమ్ ఉంది కదా, ఇక్కడ గో టు హోమ్ మీద క్లిక్ చేద్దాం, ఆటోమేటిక్గా మనకు కంటెంట్కి వచ్చింది. సో ఈ విధంగా మనం బూట్స్ట్రాప్ని యూజ్ చేసి ఎటువంటి సిఎస్ఎస్ రాకుండానే మన యొక్క వెబ్సైట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ నా బార్ ఉంది, సో ఇక్కడ నా బార్ అనే నేమ్ రాకుండా, సో మీకు కావాలంటే అక్కడ బ్రాండ్ అనే ఉంటుంది కదా, సో ఇక్కడ నా బార్లో నా బార్ కాకుండా, సో ఇక్కడ మనము ఏదైనా సరే మనం ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఓన్లీ జే అని ఇస్తున్నా, సేవ్ చేయండి. ఇప్పుడు మన యొక్క అవుట్పుట్ని మనం చెక్ చేస్తే అక్కడ ఏమొస్తుందో చూడండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఇక్కడ ఓన్లీ జే మాత్రమే వచ్చింది. సో ఇక్కడ జేనే కాకుండా ఇంకా మనం ఫొటోస్ కానీ లేకపోతే టెక్స్ట్ కానీ ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. కాకపోతే ఫోటో యాడ్ చేయాలంటే సో ఆ ఫోటోకు సంబంధించిన యూఆర్ఎల్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ యూఆర్ఎల్ తీసుకోవాలంటే cloudinary.comను మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేయాలో రేపు చెప్తా. సో ఇప్పుడు మాత్రం మనం ఒక స్టాండర్డ్ వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి బూట్స్ట్రాప్లో ఉన్నటువంటి దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి మనం చూసినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.